ఎట్లా ఉన్నారు సార్? బాగుందండి. న్యాచురల్గా అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్లో పరాజయం తర్వాత మామూలుగా బాగుండే అవకాశం లేదు, కానీ ఎందుకు ఓడిపోయారని అనుకుంటున్నారు సార్? ఓటమి గల కారణాలు విశ్లేషిస్తే మేము పరిపాలనలో ఇచ్చినటువంటి సౌకర్యాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అదే సమయం లోపల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మా ఓటమి ఎక్కువ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి బాగా జరిగింది, కేసీఆర్ గారి పరిపాలనలో పట్ల శాంతి భద్రతలు కాపాడబడ్డాయి, తెలంగాణ ప్రగతి సాధిస్తుందనేటువంటి అభిప్రాయంతో హైదరాబాదు, రంగారెడ్డి పట్టణీకరణ ఎక్కడైతే బాగా జరిగిందో అక్కడ ఓటర్ మహాశయులు మమ్మల్ని ఆదరించారు. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కొంతవరకు ఆకర్షితులయ్యారు. అందుకే మా ఓటమి కేవలం 1.85% మాత్రమే.